ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. ఇక్కడ దావీదు తన యొక్క శత్రువులను బట్టి చాలా కృషించిపోయాడు. ఎంతగా దిగులు పడుతున్నాడంటే తన కన్నీళ్ళ చేత తన పరుపంతా తడిసిపోతుందంట. రాత్రంతా కన్నీరు విడుస్తున్నాడంట. దుఃఖం చేత తన ఎముకలు అదుర్చున్నాయంట. బలహీనమైపోయిందంట. అలాంటి పరిస్థితులలో దావీదు అంటాడు కదా, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. సామాన్యంగా కష్టం రాగానే దేవుడి దగ్గరికి వెళ్ళడం చాలా సాధారణమైపోయింది. మనం కాదు, ఎవరైనా కష్టం రాగానే ఏదైనా సంతోషం రాగానే దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళ భక్తికి మన భక్తికి తేడా ఉండవలసింది ఏంటంటే, మనం ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఒక లిస్ట్ వేసేస్తూ ఉంటాం. ప్రభా, నేను ఇది చేశాను కాబట్టి నన్ను రక్షించు. ప్రభా, నేను ఇలా చేశాను కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభా, నేను ఇంత మంచోడిని కాబట్టి నువ్వు నాకు సహాయం చేయవాడై ఉన్నావు అని ఇలాంటి మాటలు మనం అంటూ ఉంటాం. ఒక లిస్ట్ ఆఫ్ రీజన్స్ మన ముందు ఉంటాయి. ఏమని చెప్తూ ఉంటామంటే, దేవుడికి మన మంచితనం తెలియదేమో, మనం జ్ఞాపకం చేయడం ద్వారా ఆయనకు వస్తుందేమో అని గుర్తించుకొని చెప్తూ ఉంటాం. కానీ దావీదు ప్రార్థన ఇక్కడ మాదిరికరమైన ప్రార్థన. ఆయన ఏమంటాడంటే, దేవా తిరిగి రమ్ము. బహుశా దేవుడు దాటివేసినాడేమో, తన యొక్క పాపపు స్థితిని బట్టి దేవుడికి ఇష్టం కలగలేదేమో. కాబట్టి ఎంతకాలం నా మీద నీ కోపం ఉంటుంది, ఎంతకాలం నా మీద నీ ఉగ్రత ఉంటుంది అని కన్నీరు గార్చుకుంటూ దేవుడి దగ్గర అడుగుతున్నాడు. ప్రభువా, నన్ను బట్టి కాదు, దయతో నీ కృపను బట్టి. ఆయన కృప ఎటువంటిదంటే అర్హత లేని వారికి అర్హత కలిగిస్తుంది. ఆయన కృప ఎటువంటిదంటే నువ్వు దానికి అర్హుడవే కాదు, కానీ అర్హత కలిగించి దేవుడు అయి ఉన్నాడు. అటువంటి ప్రార్థన ఇక్కడ దావీదు చేస్తున్నాడు. తన యొక్క రాజరికంను బట్టి తనకేదో యుద్ధనీతి వచ్చని, తనేదో గొప్పవాడని, మనసు మంచోడని ఇవన్నీ దావీదు అడగట్లే. దావీదు ఏమని అడుగుతున్నాడంటే, దేవా నీ కృపను బట్టి. మనం కూడా ఈ అలవాటు చేసుకుందాం. ప్రతి విషయంలో నీ కృపను బట్టి, నీ కృపను బట్టి, నీ కృపను బట్టి. ఆ వర్డ్ మనకు ఏవేవైతే అన్ఫిల్డ్ థింగ్స్ ఉంటున్నాయో, ఏవైతే మన బ్రతుకు జీవితం సగంలో ఆగిపోయిందో దాన్ని ఫుల్ఫిల్ చేసేదిగా ఉంది. నీకు ఏ సామర్థ్యత లేదో ఆయన కృపను బట్టి ఆ సామర్థ్యత నీకు ఇవ్వబడుతుంది. ఏ అర్హత అయితే నీకు లేదో ఆయన కృపను బట్టి ఆ అర్హత నీకు ఇవ్వబడుతుంది. నీవు దేవుణ్ణి సమీపించినప్పుడు నీ గొప్పతనం చెప్పడానికి కాదు మనం వచ్చేది, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన చేసిన దాన్ని గుర్తు చేసుకొని ఆయనను ఆరాధించడం, ఆయనను ప్రార్థించడం నేర్చుకోవాలి. ఆ సంగతే దేవుడు ఇవాళ మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. నిన్ను బట్టి ఏది జరిగేది కాదు, కానీ ఆయనను బట్టి, ఆయన కుమారుని బట్టి సమస్తం జరుగుతుంది. కనుక ఆ ప్రభుని వేడుకుందాం. ప్రభువా, నీ కృపను బట్టి నన్ను రక్షించు. ప్రభువా, నీ కృపను బట్టి నన్ను బాగు చేయి. నీ కృపను బట్టి నాకు సామర్థ్యత కలిగించంటే ఆయన ప్రతిదీ చేయవారై ఉన్నారు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో ఈరోజు దావీదు మహారాజుతో మేము కూడా కలిసి ప్రార్థిస్తుండగా, దేవా దయతో తిరిగి రమ్ము, మమ్మల్ని విడిపించుము, దయతో నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొనుము, నీ కృపతో మమ్మల్ని రక్షించు అన్నట్లుగా మేము కూడా మీ సన్నిధిలో, దేవా మాకు ఏ సామర్థ్యతలు లేవు, ఏ ఘనతలు లేవు, అన్నీ మా ఘనత మీరే, మా సామర్థ్యత మీరే. ఆ విధానంగా సమస్తం నిన్ను బట్టి చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.